దేవుని కృప నిన్ను పిలిచింది, ప్రతిరోజు నిన్ను తీర్చిదిద్దుతోంది మరియు నిన్ను నడిపిస్తూనే ఉంది. దేవుడు మనలో ఎవరినీ వృధాగా సృష్టించలేదు. దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఎవరికో ఒకరికి ఆశీర్వాదంగా, వెలుగుగా మరియు తన కృపను వెల్లడి చేయడానికి ఒక పాత్రగా ఉంచాడు. రోజువారీ ధ్యానం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. గలతీయులకు 1:6. దేవుడు తన కృప ద్వారా మిమ్మల్ని ముందుగానే నిర్ణయించి పిలిచాడు. ఈరోజు మీరు ఇక్కడ ఉండడం దేవుని శాశ్వత ప్రణాళిక. పౌలు దీని గురించి మాట్లాడుతూ, నన్ను నా తల్లి గర్భం నుండి వేరు చేసి తన కృప ద్వారా నన్ను పిలిచిన దేవుడు అని చెబుతాడు. దేవుని కృప మిమ్మల్ని పిలిచింది, ప్రతిరోజూ మిమ్మల్ని తీర్చిదిద్దుతోంది మరియు మిమ్మల్ని నడిపిస్తూనే ఉంది. దేవుడు మనలో ఎవరినీ వ్యర్థంగా సృష్టించలేదు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఒక దివ్య ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని శాశ్వత ప్రణాళిక. ఈ లోకంలో మనల్ని ఉంచటానికి ఆయనకు ఇంకా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరే వరకు దేవుడు మనల్ని పోషిస్తాడు, రక్షిస్తాడు మరియు ప్రతి పరిస్థితిలోనూ నడిపిస్తాడు. కాని మనకు ఎదురయ్యే పరిస్థితులు మనకు అర్థం కానందున మీరు తరచుగా నా జీవితానికి అర్థం ఏమిటి, నన్ను ఎవరూ పట్టించుకోరు లేదా నా జీవితానికి ఒక ఉద్దేశ్యం లేదు అని ప్రశ్నించుకోవచ్చు. దేవుడు మీకు ఇచ్చే సమాధానం, నేను నిన్ను ఎరుగుదును మరియు నీకోసం నాకు ఒక ఉద్దేశ్యం ఉంది. అవును, దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఎవరికో ఒకరికి ఆశీర్వాదంగా, వెలుగుగా మరియు తన కృపను వెల్లడి చేయడానికి ఒక సాధనంగా ఉంచాడు. బహుశా ఆయన మిమ్మల్ని ఉపయోగించి ఎవరిదో ఒకరి జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నాడు. యిర్మీయా గురించి దేవుడు చెప్పినది ఇది: గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. యిర్మీయా 1:5. దేవుడు మిమ్మల్ని గొప్ప ఉద్దేశం కోసం సృష్టించాడు. ఈ రోజు మీరు ఉన్న స్థలం, మీ జీవితంలో మీరు కలిసే వ్యక్తులు మరియు మీరు నడుస్తున్న మార్గాలు, ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగం మాత్రమే. మనలను సృష్టించిన దేవునికి మన జీవితాల అంతం కూడా తెలుసు. మన రోజులు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఉదయం మనం మేల్కొన్నప్పుడు దేవుడు మనకు ఈ రోజును ఇచ్చాడనే వాస్తవం, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి మనకు ఒక అవకాశం అని అర్థం. ఈరోజు మీరు తీసుకోగల శక్తివంతమైన నిర్ణయం ఏమిటంటే, ప్రభువా, నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావో నాకు చూపించు మరియు నీ సంకల్పంలో నడవడానికి నాకు సహాయం చేయి అని అడగటం. ఆ అవగాహన పొందిన తరువాత మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం అర్పించుకోవాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును. 1 పేతురు 5:10. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.